హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ అలప్టిక్. ప్రీవియస్ వీడియోస్లో మనం ఏఐ ఏజెంట్స్ గురించి డిస్కస్ చేసాము అండ్ 2 ప్రాజెక్ట్స్ కూడా దాని మీద బిల్డ్ చేసాము. ఇప్పుడు మల్టీ ఏజెంట్ ఏఐ సిస్టమ్స్ గురించి డిస్కస్ చేద్దాము. లెట్ స్టార్ట్ ద వీడియో. మల్టీ ఏజెంట్ ఏఐ సిస్టమ్స్ కంటే ముందు వి విల్ డిస్కస్ అబౌట్ వాట్ ఈజ్ అన్ ఏఐ ఏజెంట్ ఈస్. అసలు ఏఐ ఏజెంట్ అంటే ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. ఏఐ ఏజెంట్ అంటే ఏమీ లేదు. ఇప్పుడు ఎల్ఎల్ఎమ్స్ అనేవి మనం ఏదైనా క్వశ్చన్ అడిగితే దానికి ఆన్సర్ జనరేట్ చేసేస్తుంది. కాకపోతే ఇప్పుడు అదే ఎల్ఎల్ఎంకి ఒక టాస్క్ ఇచ్చామనుకోండి, ఆ టాస్క్ని అది కంప్లీట్ చేసి ఇవ్వలేదు. సో ఎల్ఎల్ఎమ్స్తో ఆ టాస్క్ని కంప్లీట్ చేసి ఇచ్చేదే ఏఐ ఏజెంట్ అంటే. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఒక రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. లెట్ us కన్సిడర్ ఎల్ఎల్ఎం యాజ్ అవర్ హ్యూమన్ బ్రెయిన్. అండ్ ఎల్ఎల్ఎంని హ్యూమన్ బ్రెయిన్ అనుకోండి. అండ్ నాకున్న టాస్క్ ఏంటంటే ఐ వాంట్ అ ట్రైన్ టికెట్ ఫ్రమ్ హైదరాబాద్ టు బెంగళూరు. ఇది నా టాస్క్. ఏంటి, నాకు ట్రైన్ టికెట్ కావాలి ఎక్కడి నుంచి, హైదరాబాద్ నుంచి బెంగళూరుకి అనేది నా టాస్క్. ఈ టాస్క్ కంప్లీట్ అవ్వాలంటే ఇప్పుడు మన ఎల్ఎల్ఎం అంటే హ్యూమన్ బ్రెయిన్లో ఒకసారి తలుచుకుంటే అయిపోతుందా? అంటే నాకు ఇలా ట్రైన్ టికెట్ కావాలి అనగానే నా చేతిలో వచ్చి పడుతుందా? లేదే. కాకపోతే ఈ టాస్క్ని కంప్లీట్ చేయడం ఎలాగో నా హ్యూమన్ బ్రెయిన్కి తెలుసు, అంటే నాకు తెలుసు. లైక్ ఐఆర్సిటీసీ వెబ్సైట్కి వెళ్ళాలి, లాగిన్ చేయాలి, దాని తర్వాత డెస్టినేషన్ సెలెక్ట్ చేసుకోవాలి, డేట్ సెలెక్ట్ చేసుకోవాలి, అండ్ నేను ఎప్పుడు వెళ్ళాలనుకున్నాను, పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం, దాన్ని బట్టి అవైలబుల్గా ఉన్న ట్రైన్స్ని చూసుకొని, అవైలబుల్గా ఉన్న సీట్స్ని చూసుకొని బుక్ చేసుకోవాలి. ఈ ప్రొసీజర్ అంతా నాకు తెలుసు. సో ఇప్పుడు నేనేం చేస్తాను, నా హ్యాండ్స్కి పని చెప్తాను. ఏం చేస్తాను, నా హ్యాండ్స్తో ఐఆర్సిటీసీ వెబ్సైట్ ఓపెన్ చేస్తాను, లాగిన్ చేస్తాను, అండ్ ఇందాక ఏవైతే స్టెప్స్ చెప్పానో ఆ స్టెప్స్ అన్నిటిని ఫాలో అయ్యి ఒక టికెట్ని తీసుకుంటాను. అలానే ఇక్కడ ఎల్ఎల్ఎమ్స్కి టూల్స్ని అటాచ్ చేస్తామన్నమాట. ఆ టూల్స్తో మన ఎల్ఎల్ఎం అనేది మనం ఇచ్చిన టాస్క్ని కంప్లీట్ చేస్తుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఏఐ ఏజెంట్. ఇప్పుడు మల్టీ ఏజెంట్ ఏఐ సిస్టమ్ అంటే ఏంటి అంటే, సింపుల్గా ఒక కాంప్లెక్స్ టాస్క్ని కంప్లీట్ చేయడానికి ఒక్క ఏఐ ఏజెంట్ని వాడకుండా మల్టిపుల్ ఏఐ ఏజెంట్స్ని వాడటమే మల్టీ ఏజెంట్ ఏఐ సిస్టమ్ అంటే. ఓకే, ఇప్పుడు నేను ఇది ఒక ప్లేలిస్ట్లా చేద్దాం అనుకుంటున్నాను. దట్ ఒక మల్టీ ఏజెంట్ ఏఐ సిస్టమ్ని ఫ్రమ్ స్క్రాచ్ నుంచి ఎండ్ వరకు నేను బిల్డ్ చేయాలనుకుంటున్నాను. దాంట్లో ఒక్కొక్క ఏజెంట్ని అసలు ఆ ఏజెంట్స్ ఎలా బిల్డ్ చేస్తాము అని మొత్తం రా అండ్ ట్రస్టెడ్గా ఫ్రమ్ స్క్రాచ్ నుంచి ఎండ్ వరకు ఈ సిస్టమ్ని బిల్డ్ చేస్తాను. సో మనం ఇక్కడ చేసే ప్రాజెక్ట్ ఏంటంటే అటానమస్ ఎంఎల్ ఏజెంట్. ఈ ఏజెంట్ ఏం చేస్తుంది అంటే, ఒక సీనియర్ మిషన్ లెర్నింగ్ ఇంజనీర్గా మారి ఒక మిషన్ లెర్నింగ్ మోడల్ని బిల్డ్ చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హౌస్ ప్రైస్ ప్రిడిక్షన్ మోడల్ ఉంది అనుకోండి. ఒక సీనియర్ మిషన్ లెర్నింగ్ ఇంజనీర్ దగ్గరికి మీరు వెళ్ళారు యాజ్ ఎ క్లయింట్గా, అండ్ మీ దగ్గర ఉన్న డేటా సెట్స్ ఇచ్చేది, నాకు హౌస్ ప్రైస్ ప్రిడిక్షన్ మోడల్ కావాలి అని మీరు అడిగితే ఆయన ఏం చేస్తాడు, ఫస్ట్ ఆ డేటాని చూస్తాడు. ఆ డేటాని అండర్స్టాండ్ చేసుకొని, ప్రాబ్లం స్టేట్మెంట్ని అండర్స్టాండ్ చేసుకొని, మొత్తం ఫీచర్స్ అన్నిటిని చెక్ చేసుకుంటాడు. మిస్సింగ్ వాల్యూస్ ఉన్నాయా లేదా, అవుట్లయర్స్ ఉన్నాయా లేదా, డూప్లికేట్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకొని వాటిని హ్యాండిల్ చేసి క్లీన్ డేటాని తెచ్చుకొని, దాని తర్వాత ఫీచర్ ఇంజనీరింగ్, ఫీచర్ స్కేలింగ్ అండ్ డిపెండ్ అపాన్ ద యూజర్ ఇచ్చిన ప్రాబ్లం స్టేట్మెంట్ని బట్టి ఏమేమి పర్ఫామ్ చేయాలో అన్నీ పర్ఫామ్ చేసి, మోడల్ని ట్రైన్ చేసి, మోడల్ని ఎవాల్యుయేట్ చేసుకొని ఫైనల్గా ఒక మిషన్ లెర్నింగ్ మోడల్ని ఇస్తాడు. ఓకే, ఇలా ఇప్పుడు నేను ఇలాంటిదే సేమ్ ఒక మల్టీ ఏజెంట్ ఏఐ సిస్టమ్ని బిల్డ్ చేయాలనుకుంటున్నాను. దట్ రీప్లేసెస్ సీనియర్ మిషన్ లెర్నింగ్ ఇంజనీర్. సీనియర్ మిషన్ లెర్నింగ్ ఇంజనీర్ చేసే ప్రతి ఒక్క పనిని నా మల్టిపుల్ ఏజెంట్స్ చేస్తాయి. హియర్ ఈజ్ ద ఆర్కిటెక్చర్ ఆఫ్ మై ఏజెంట్. ఫస్ట్ యూజర్ తన రిక్వైర్మెంట్స్, అంటే తన దగ్గర ఉన్న డేటా సెట్ తనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఇస్తాడు. ఇచ్చినప్పుడు మేనేజర్ ఏజెంట్ అనే దాని దగ్గరికి వెళ్తుంది. ఈ మేనేజర్ ఏజెంట్ ఏం చేస్తాడు అంటే టాస్క్ని స్ప్లిట్ చేస్తాడు. అంటే ఇప్పుడు నా దగ్గర ఒక్క ఏజెంటే లేదు, మల్టిపుల్ ఏజెంట్స్ ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డేటా క్లీనింగ్కి ఒక ఏజెంట్, డేటా ప్రీ ప్రాసెసింగ్కి ఒక ఏజెంట్, ఫీచర్ ఇంజనీరింగ్కి ఒక ఏజెంట్, ఈడిఏకి ఒక ఏజెంట్, మిషన్ లెర్నింగ్ మోడల్ సెలక్షన్కి, ట్రైనింగ్కి ఒక ఏజెంట్, ఎవాల్యుయేషన్కి ఒక ఏజెంట్. ఒకవేళ ఆ మోడల్
ఇప్పుడు తీసుకున్న మిషన్ లెర్నింగ్ అల్గోరిథంతో మోడల్ సరిగ్గా పర్ఫామ్ చేయకపోతే వేరే మోడల్ని తీసుకుని ట్రైన్ చేయడానికి ఇంకొక ఏజెంట్, అలా మల్టిపుల్ ఏజెంట్స్ ఉంటాయి కదా. ఈ మేనేజర్ ఏజెంట్ ఏం చేస్తాడంటే టాస్క్ని స్ప్లిట్ చేసి వాటి దగ్గర ఉన్న డేటా వాడి దగ్గర నుంచి వచ్చిన రిజల్ట్స్ని మేనేజ్ చేస్తాడనమాట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద మేనేజర్ ఏజెంట్. ఆర్కెస్ట్రేషన్ అని కూడా అంటారు దీన్ని. ఇలా ఫస్ట్ మన దగ్గర డేటా అండర్స్టాండింగ్ ఏజెంట్ ఉంటుంది, డేటా క్లీనింగ్ ఏజెంట్ ఉంటుంది, కేటగిరీ ఎన్కోడింగ్ అంటే ఉన్న డేటా సెట్లో కేటగిరికల్ ఫీచర్స్ అన్నిటిని న్యూమరికల్ ఫీచర్స్గా కన్వర్ట్ చేయడానికి ఒక ఏజెంట్, ఫీచర్ ఇంజనీరింగ్ ఏజెంట్, మోడల్ సెలెక్షన్ అండ్ ట్రైనింగ్కి ఒక ఏజెంట్, ఎవాల్యుయేషన్ వ్యాలిడేషన్కి ఒక ఏజెంట్, అండ్ క్రిటిక్ ఏజెంట్ అంటే మొత్తం వాటిని చెక్ చేసి వ్యాలిడేట్ చేసి పర్ఫార్మెన్స్ బాగుందా లేదా. ఒకవేళ పర్ఫార్మెన్స్ బాగుంది అంటే రిపోర్ట్ ఏజెంట్ అంటే మోడల్ని బిల్డ్ చేసి దాని మీద ఒక రిపోర్ట్ ఇస్తాడనమాట. ఒకవేళ మనకి తీసుకున్న మిషన్ లెర్నింగ్ అల్గోరిథంతో వాల్యూస్ బాగా రాలేదు అంటే యాక్యురసీ బాగా రాలేదు, లేకపోతే ఆ మోడల్ బాగా పర్ఫామ్ చేయలేదు అనుకుంటే మళ్ళీ వేరొక మోడల్ని తీసుకొని బ్యాక్ టు ప్రాపగేట్ ఏజెంట్ చేస్తాను అనమాట. ఇలా ఒక మల్టీ ఏజెంట్ సిస్టమ్ని బిల్డ్ చేస్తాను అనమాట. ఓకే, ఈ వీడియోలో మల్టీ ఏజెంట్ ఏఏ సిస్టమ్స్ అంటే ఏంటో డిస్కస్ చేశాము అండ్ నేను చేయబోయే ప్రాజెక్ట్ ఒక ఆర్కిటెక్చర్ గురించి డిస్కస్ చేశాను. నెక్స్ట్ వీడియోలో మనం అసలు దీన్ని ఎలా బిల్డ్ చేయాలి, ఒక్కొక్క ఏజెంట్ని తీసుకొని ఒక్కొక్క వీడియోలో ఫ్రమ్ స్క్రాచ్ నుంచి ఎండ్ వరకు బిల్డ్ చేస్తాము. అండ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.